బీఈడి, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ ఇలా చాలా రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులం అందరం కలిసి ఒక వేదిక మీద ఏర్పాటయ్యి అందరం ముక్కుముడిగా అందరం ఒక్కటయ్యి ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మొత్తం మేము చదివే చదువంతా ఒకటే, గురుకులకైనా డిఎస్సికైనా మోడల్ స్కూల్స్కైనా సిలబస్ మాత్రం సేమ్, కానీ ఎగ్జామ్స్ మాత్రం వేరే వేరే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఫీజుల దోపిడీ ఏం లేదు, ఫీజుల దోపిడే. ఫీజు మాత్రం వేరుగా తీసుకుంటారు, ఎగ్జామ్స్ మాత్రం కాంబోగా పెడతారు. ఆ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకొని జాబ్ వచ్చిందా లేదా వాళ్ళకి సంబంధం లేదు. కానీ మాకు ఎగ్జామ్ మాత్రం ఒకటే పెట్టి ఆ ఒక్క పేపర్ని 4-5 జాబ్లకు డిసైడ్ చేస్తారు అన్నట్టు. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా తెలంగాణలో మనకి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మభ్యపెట్టి మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైనా ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం చెప్పలేని దుస్థితిలో ఉంది. ఎంత దారుణం అండి. నిరుద్యోగులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే కనీసము వాళ్ళ మీద ఉన్న కృతజ్ఞత కూడా చూపించుకోకుండా నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. అక్కడ బీహార్లో చూసి నేర్చుకోండి. నిరుద్యోగులకి 1000 రూపాయల నిరుద్యోగ భృత్యాన్ని ఇస్తున్నారు. మీకు అది 1000 రూపాయలే కనిపిస్తున్నది, కానీ మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? మీరిచ్చిన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? ఈ రోజు టెట్టులో ఎన్ని ఇక్కట్లున్నాయో తెలుసా మీకు? ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. మమ్మల్ని అడగండి, చెప్తున్నాం కదా. ఇంతకుముందు 2 సార్లు టెట్టు నిర్వహించారు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించండి అంటే అసలు ఎవ్వరు కూడా చెవిలో కూడా పెట్టుకోవట్లేదు మా మాటలు. ఏంది అసలు బయోసైన్స్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ ఎట్లా రాస్తారండి? మ్యాథ్స్ ఎట్లా రాస్తారు? వాళ్ళు చేసేది మొత్తం 2 సంవత్సరాలు బయోసైన్స్ చదివి తీరా టెట్టు పేపర్లోకి వచ్చేసరికి మ్యాథ్స్ చదవాలి. ఒక 10 మార్కులు వాళ్ళకి బయోసైన్స్ వస్తుంది, టెట్టులో మాత్రం మ్యాథ్సే ఉంటుంది మొత్తం. ఎట్లా క్వాలిఫై అవుతారు? మళ్ళీ అది డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. అలాగే భాషా పండితులు చదివేది టీపీటీ, హెచ్పిటి, వాళ్ళేమో టెట్టుకు వచ్చేసరికి సోషల్ చదవాలి మళ్ళీ. అంటే వీళ్ళు భాషా పండితులు తెలుగు 1 సంవత్సరం చదివిన తర్వాత టెట్టులో బీఈడి చేసిన తర్వాత ఇదంతా సోషల్ ఎట్లా రాస్తారు పేపర్ 2లో? కాబట్టి భాషా పండితులకి సపరేట్గా పేపర్ బిని నిర్వహించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇది మేము ఎక్కడ లేని కోరిక అడగట్లేదు. ఆల్రెడీ పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం మనకి నిర్వహిస్తుంది. వాళ్ళు 2 సార్లు టెట్టు పెట్టిరు. వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా భాషా పండితులకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు, బయోసైన్స్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో చదువుకున్నారో ఆ సబ్జెక్ట్లోనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు చాలా మంది విద్యావేత్తల్ని తీర్చిదిద్దుతున్నారు. మీరు మాత్రం మా పొట్టన కొట్టి మాకు రాని సబ్జెక్ట్లో మమ్మల్ని దింపేసి మీరు చదవరా అని ఇబ్బందులు పెడతా ఉంది. ఎందుకు? ఒత్తిడి పెట్టుకొని మేము ఎంత చదువుతామండి? ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఎంత చదివిస్తారు? అలాగే టెట్టు ఫీజులు ఎవరు అడిగిరు మిమ్మల్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి? మేము అడిగినామా? ఆన్లైన్ పెట్టి 1000 రూపాయలు వసూలు చేసుకొని తీరా చూస్తే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు మేము దూరం పోయి రాయాలా? మాకేం అవసరం? మేము అడిగినామా? 200 ఫీజు పెట్టి మమ్మల్ని మా జిల్లాలోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి, మా పక్కనున్న స్కూల్స్లోనే మేము ఎగ్జామ్స్ రాసుకుంటాం. మేము అడగనట్టు మమ్మల్ని. ఇంకొకటి, మీరు మేనిఫెస్టోలో ప్రకటించిరు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకి ఎలాంటి ఫీజు లేకుండా మేము ఎగ్జామ్స్ అప్లై చేసుకుంటాం అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ మాట ఎక్కడ నిలబెట్టుకుంటారు? వేలకు ఫీజులు వసూలు చేస్తున్నారు. మేము కట్టే ఫీజులతోన మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా నడుపుకోవచ్చు. అన్ని ఫీజులు వసూలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకెక్కడ మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నారు మీరు? నిరుద్యోగ భృతి లేదు, కనీసం ఒక అర్హత పరీక్ష అండి. టెట్టు లోపలనే ఇన్ని లోపాలు ఉన్నాయి, దయచేసి ఇది సవరించండి అంటే పక్క రాష్ట్రాల్లో జీవోలు మారినాయి, మరి ఇక్కడ ఎందుకు మారట్లేదు? మీ టీఎస్ టీజీగా మారింది, చాలా జీవోలు మీకు అనుకూలంగా మారినాయి, తెలంగాణ తల్లి విగ్రహం మారింది, కానీ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము చదువుకున్న సబ్జెక్ట్లోనే మాకు ఎగ్జామ్ పెట్టండి అండి మాత్రం మీరు జీవోలు మారుస్తలేరు. ఎందుకంటే మీకు ముందు ఆ జీవోల పట్ల అవగాహన లేదు. ఇంకొకటి, మాకు ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టాలి. డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ మొత్తము ఒకటే నోటిఫికేషన్లో కలిపి పెట్టాలి. ఎందుకంటే సపరేట్గా పెట్టిర్రు లాస్ట్ టైం. మొత్తం బ్యాక్లాగ్సే ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉన్నాయండి? డిఎస్సిలో బ్యాక్లాగే మిగిలిపోయినాయి. తర్వాత గురుకుల ఎగ్జామ్ పెట్టిర్రు,
మొట్టమొదట ఎల్బీ స్టేడియం నిండడం కోసం మా బతుకుల్ని ఎండబెట్టిరు. మొత్తం ఎల్బీ స్టేడియం నిండింది, కానీ నిరుద్యోగుల జీవితం ఎట్లయింది చూడండి. ఇప్పుడు 3000 పోస్టులు ఈరోజు బ్యాక్లాగ్ లో ఉండిపోయినాయి. నిరుద్యోగ అభ్యర్థులు, గురుకుల అభ్యర్థులు ఇప్పటికీ రోడ్ల పైన తిరిగే పరిస్థితి ఏర్పాటైంది మీ వల్ల. కాబట్టి మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే 14 సంవత్సరాల నుంచి లేదు. 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు ఎన్ని ఖాళీలు ఉంటాయండి? డిఎస్సిలో 13,000 ఖాళీలు ఉన్నాయి, గురుకులాల్లో 10,000 ఖాళీలు ఉన్నాయి, ఇవి మోడల్ స్కూల్స్ లో 2,500 ఖాళీలు ఉన్నాయి. ముక్కమడిగా అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి రిలీజ్ చేస్తే చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది, బ్యాక్లాగ్లు ఉండవు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ నోటిఫికేషన్స్ అన్ని ఒకటేసారి విడుదల చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఇవన్నీ మేము లేని కోరికలు అడగట్లేదు. వీలైతే మీకు తీరిక దొరికితే ఐఏఎస్ ఆఫీసర్లు మీరు ఏర్పడ్డారు కదా, అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల మీరు అన్ని జీవోలు ఐఏఎస్ ఆఫీసర్లకు తప్ప ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? అయినా సరే మీరెందుకు పక్క రాష్ట్రాల జీవోలను ఆదర్శంగా తీసుకోరు? అన్నిట్లో ఆదర్శంగా తీసుకుంటారు. పక్క రాష్ట్రాల జీవోలను ఒకసారి చూడండి. విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. మేము విద్యాశాఖ మంత్రికే సూటి ప్రశ్న అడుగుతున్నాము. మీరు 18 గంటలు పనిచేస్తా ఉన్నా అంటున్నారు. 18 గంటల్లో 1 గంట, కేవలం 1 గంట మా విద్య కోసం కేటాయించండి. మా బతుకులు మారుతాయి, విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. మీరు 18 గంటల్లో మరి ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదు, కానీ మీరు మాత్రం మా కోసం 1 గంట కేటాయించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రికి మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఖచ్చితంగా మాకు బ్యాక్లాగ్స్ లేకుండా డిఎస్సి అభ్యర్థులకి మొత్తం పోస్టులు ఒకటేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 108 జీవో, ఆ పేర్లోనే ఎట్లుంది చూడండి, అంబులెన్స్ నంబర్, గుండె దడ దడ అంటది జీవోని చూస్తేనే. అలాంటిది అది ఇప్పటికీ అట్లే ఉంది. ఎందుకండి మీకు చంద్రబాబు మీద అంత ప్రేమ? మీ గురువు గారంటే మీకు ఎందుకు అంత ప్రేమ? ఇప్పటికీ ఆయన తెచ్చిన జీవోని అట్లే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రాలు వేరైనాయి, అయినప్పటికీ మీరు ఎందుకు మా జీవోని మారుస్తలేరు? ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఇంకా నిజం చెప్పాలంటే డిఎస్సి చదివిన అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఆ పాత జీవోలను మా మీద రుద్దుతున్నారు. ఇంకా ఎందుకు? ఆ పాత జీవోల వల్ల బిఎడ్ చేసిన అభ్యర్థులు ఇప్పటికీ నష్టపోతున్నారు. మీకు తెలుసా? కావాలంటే మీ గురువు గారిని అడగండి, ఆ జీవో ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిర్రు ఒకసారి తెలుసుకోండి. డిఎస్సిలో ఇప్పుడు ఆ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అస్సలు ఉండట్లేదు. అంటే మీకు టీచర్లు వద్దా అండి? స్కూళ్ళలో టీచర్లు వద్దా? మీరు గోడలకి పాఠాలు చెప్పాలా? పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కువ శాతం పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్పాలి? టీచర్లు కాదా? ఎవరు చెప్పాలి? పిల్లలు చాలా మంది స్ట్రెంత్ వచ్చిరట, కానీ టీచర్లు వద్దా అండి? సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది? ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో సర్దుబాటు విద్యా విధానం ఎందుకుంది కదా? మీ దగ్గర ఎట్లాగైతే 4 మంత్రి పదవులు పెట్టుకున్నారో అట్లాగే మాకు కూడా ఈ 4 నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు కలిపి ఇస్తే మీకు పుణ్యం ఉంటది, చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల కష్టాలు మీకు తెలుసా అండి? ఒక్కరోజు నిరుద్యోగిగా బతికి చూడండి, జొమాటో నడపండి, స్విగ్గీ చూడండి, అసలు వాళ్ళు పడే కష్టాలు చూడండి. గుడిల దగ్గర అన్నం తిని చూడండి, 5 రూపాయల భోజనం తిని చూడండి. లేకపోతే మేమన్నా మీలాగా ఒక్కరోజు సీఎంగా ఉండి చూస్తాం. మీ ప్లేస్ మాది, మా ప్లేస్ మీది, ఒక్కరోజు తారుమారు చేసుకుందాం. మీకు దమ్ముంటే రండి. మేము చెప్తున్నాం కదా, ఈ కష్టాలు మేము పడే కంటే మీకు సవాల్ విసరడమే మాకు నయం అనిపిస్తుంది. మేము ఎన్ని విధాలుగా చెప్పి చూస్తున్నాము, అయినప్పటికీ మీకు అర్థం కావట్లేదు. మా పట్ల మీకు అసలు శ్రద్ధ లేదు. విద్యాశాఖ మంత్రి గారు కొంచెం ఇప్పటికైనా నిద్రలో నుంచి మేల్కోండి. మీరు పులిని అంటున్నారు కదా, మరి పులి ఎందుకు నిద్రపోతుంది? పులి కొంచెం సింహంలాగా బయటికి వెళ్ళు, జూలు జింకరించి బయట సమస్యలు చూడు. విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయో చూడు. ఇప్పటికైనా మేము మమ్మల్ని అడుగు. ఇన్ని జీవోలు చెప్తున్నాం కదా, ఇన్ని జీవోలు మార్చు. బయట తెలంగాణలో ఉన్న టీఎస్ టీజీగా మార్చడం ఇలాంటి జీవోలు కాదు. ఫస్ట్ మారాల్సింది తెలంగాణ స్ట్రక్చర్ బయట మ్యాప్ లో మారడం కాదు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతురు, వాళ్ళ జీవితాలు మార్చడంలో మీ జీవోలు మారితే బాగుంటది. దయచేసి సీఎం గారు, విద్యాశాఖ మంత్రి గారు, అలాగే చుట్టుపక్కల ఉన్న ఐఏఎస్లు కూడా మీరు నిజంగా చెప్తున్నా చదువుకొనే ఆ స్థాయికి వెళ్ళిరు. ఈ జీవోల పట్ల విద్యాశాఖ మంత్రికి అవగాహన లేకపోయినా మీకు మాత్రం ఉంటది కదా. దయచేసి మీరన్నా విద్యాశాఖ మంత్రికి చెప్పండి. 3 నెలల నుంచి పట్టించుకుంటలేడు కదా, ఎందుకండి ఆయన తీసి పక్కన పడేయక? అవసరమా? మొత్తం పార్టీలో ఇంతమంది ఆల్రెడీ పెద్దలు ఉన్నారు,
రూల్ మారవు. కాబట్టి మాకు జంబో అండ్ కాంబో నోటిఫికేషన్ కావాలి కాబట్టి డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ ఒకటేసారి మాకు నోటిఫికేషన్ ని విడుదల చేయాలి. ఒక్క మైనార్టీ గురుకులాలనే 3488 పోస్టులు వేకెన్సీస్ కి అవుట్ సోర్సింగ్ లో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అంటే మిగతా సొసైటీల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి? అది మీరే ఆలోచించండి. నేను చెప్తున్న లెక్క కాదు, వాళ్ళే చెప్పిర్రు ఈ లెక్క. మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన